గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారికి, గౌరవ అతిథి శ్రీ రవి గుప్తా ఐపీఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ గారికి, గౌరవనీయులు టీజీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి, ఈ దీక్షాంత్ పరేడ్ వీక్షణకు విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు, టీజీఎస్పీఎఫ్ పూర్వ సంచాలకులకి, పోలీస్ ఉన్నతాధికారులకు, ఇతర ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, వివిధ యూనిట్ల టీజీఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బందికి మరియు ట్రైనీ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులకి టీజీఎస్పీఎఫ్ అకాడమీ తరఫున హృదయపూర్వక స్వాగతం. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ట్రైనీ కానిస్టేబుల్స్ అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు నెలకొల్పబడాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనలు జరగాలి. ఆ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఇదంతా జరగాలంటే ఆయా రాష్ట్రాలు, దేశాల్లో అంతర్గత భద్రత అత్యున్నతంగా ఉండాలి. అలాంటి వాటికి రక్షణ కల్పించే గురుతర బాధ్యత గల టీజీఎస్పీఎఫ్ పాత్ర రాష్ట్రాభివృద్ధిలో ప్రాముఖ్యమైనది. అలాంటి రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చి టీజీఎస్పీఎఫ్ ట్రైనింగ్ అకాడమీ 2006లో ప్రారంభమైంది. అప్పటి డైరెక్టర్ జనరల్ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మల్లెల బాబురావు గారు ఐపీఎస్ గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. ఈ అకాడమీ దాదాపు 67 ఎకరాలలో 2 కవాతు మైదానాలు మరియు 2 అంతస్తుల్లో ఒక బ్యారెక్, తరగతి గదులు మరియు పరిపాలనా భవనము, దాదాపు 300 మందికి వసతి కలిగించగల భోజన వసతి, వంటగదులు సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ అకాడమీ నందు ఇండక్షన్ ట్రైనింగ్ మరియు టీజీఎస్పీ సిబ్బందికి పదోన్నత శిక్షణ, టీఓటీ, రిఫ్రెషర్ క్యాడర్స్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 3rd సెకండరీ క్యాడెట్ ట్రైనీ బ్యాచ్లో వివిధ జిల్లాల నుండి 265 మంది క్యాడెట్స్ పలు రకాల ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. దానిలో 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 191 మంది గ్రాడ్యుయేట్స్, 69 మంది ఇంటర్మీడియట్ అర్హతగా ఉన్నారు. అలాగే వీరిలో 11 మంది గతంలో ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు మరియు 9 మంది పోలీస్ సర్వీస్ చేసిన వారు కాగా మిగతా 245 మంది కొత్తగా ఈ సర్వీస్కి ఎంపికైన వారు. నేటితో వీరి 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తవుతుంది. వీరికి అవుట్డోర్ ట్రైనింగ్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్, రన్నింగ్, డ్రిల్, లాఠీ, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్ అండ్ టాక్టిక్స్, AK-47, SLR, ఇన్సాస్, కార్బైన్, పిస్టల్ అండ్ గ్రెనేడ్ వంటి వెపన్స్లో నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, లా, ప్రామినెంట్ ఎల్&ఓ అఫైర్స్, విఐపి సెక్యూరిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటి శిక్షణ అంశాల్లో మెరికల్లాగా సిద్ధం చేసి కీలక పరిశ్రమలు మరియు సంస్థాపనల రక్షణ విధులకు సంసిద్ధపరచడం జరిగింది. వీటితో పాటు క్యాడెట్స్ యొక్క మానసికోల్లాసం కోసం స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహణ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇండస్ట్రియల్ విజిట్స్, ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో మరియు ఇండియా వర్సెస్ సిరియా అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ల వీక్షణ కూడా వీళ్ళకి చూపించడం జరిగింది. వీటితో పాటు పార్లమెంటరీ ఎలక్షన్స్ మరియు గణేష్ బందోబస్తు ఉత్సవాల నిర్వహణలో వీరు పాల్పంచుకున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబడింది కాను పలు అంశాల్లో పలువురు ట్రైనీస్ బహుమతులు సాధించడం జరిగింది. నాతో పాటు శ్రీ కె కృష్ణయ్య, అసిస్టెంట్ కమాండెంట్ వైస్ ప్రిన్సిపల్ మరియు వివిధ హోదాల్లో 108 మంది అధికారులు మరియు సిబ్బంది ఈ శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమం అప్పగించినందుకు మా ప్రియతమ డీజీ గారికి, డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి ధన్యవాదములు. మా విన్నపాన్ని మన్నించి ఈ దీక్షాంత్ పరేడ్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తినందుకు గాను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలతో మై నౌ రిక్వెస్ట్ డీజీ టీజీఎస్పీఎఫ్ శ్రీ డాక్టర్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. రెస్పెక్టెడ్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ and legislative affairs, special chief secretary for home Shri Ravi Gupta garu, officers and staff of the SPF Academy,
my esteemed colleagues, distinguished guests, family members of the cadet constables, members of the print and electronic media, and my dear cadet constables, ladies and gentlemen, once again good morning to all of you and welcome to this wonderful function. First of all, on the behalf of SPF, I would like to extend hearty welcome to our Honorable Minister Garu for gracing this occasion and motivating our new entrants who are today entering into the SPF service, government service. I congratulate all the cadet constables for this wonderful, impressive and memorable passing out parade and also for successfully completing this 9 months rigorous training at this academy. Sir, on the 14th of February this year, our Honorable CM Garu only gave them appointment letters at LB Stadium, and today, exactly after 9 months, they are completing their training and they are going to join the regular duties in SPF and they are going to contribute in the development of the Telangana state. Today is very important milestone day in their life, sir. Once again, I welcome all the cadets to the family of the prestigious Telangana Special Police Force. I welcome all the cadets to the family of this SPF, which is a very prestigious force of the state. As a constable, you are the backbone of Telangana SPF. Your role will be very crucial in maintaining the safety and security at the vital state and central government establishments. You will be entrusted with the responsibility of safeguarding the government properties. Your actions must always reflect the highest standards of professionalism and ethics. Your presence should inspire trust and confidence at the place of your postings. Use your skills and knowledge which you have gained here in the academy in the last 9 months to provide best of the service and safety and security at the place of your posting. As constable, you will be a part of a team working with your senior officers, with your colleague constables, which will require the good coordination and teamwork. As we have seen in this very impressive match pass, there was a very good coordination, very good arms and leg movement. So same coordination will be required once you are in the field and doing your duties. Continuous learning and self-improvement is another very important aspect for the success of any organization. So please keep learning and upgrading your skills. I congratulate all the families of the cadet constables present here. As your support has been invaluable, the support and encouragement you have provided to these young men have played a crucial role in the successful completion of these trainings and which is going to benefit them in their career. We share this moment of pride with all of you. I congratulate the principal of the academy, the indoor, outdoor and supporting staff for successfully completing this 9 months basic training despite various resource and infrastructural constraints. The Telangana government is very kind to the SPF as many pending issues of the SPF have been resolved in the last 9 months. Sir, we had a very long pending issue of health issue where our police force, our SPF force was not able to get the treatment, but with the interference of the Honorable Minister and the government, we could resolve that issue. Adevidanga, the Shapti medal was also given to all our SPF personnel, and similarly in the last month, we again got the chance to serve at the Secretariat of the Telangana state, for which all the SPF are very thankful to the government. Sir, Special Protection Force is a very specialized armed force based on the pattern of the CSF and the central government. We do the almost same duty which the central government CSF force do. We provide protection and security service to the 68 state and central government institutions in the Telangana, and it is deployed across the state. Out of the 68, 27 institutions belong to the state government and remaining belong to the central government. In Telangana, Legislative Assembly premises, High Court of Telangana, Bimalwada Temple, Yadgiriguda Temple and certain thermal power stations where we provide our services. Similarly, at the central government offices like RBI, Reserve Bank of India, FRR office, RP office, Begumpet Airport and BEL, these are the important organizations
where we provide the service. And sir, our SPF is contributing almost 150 crores annual revenue to the state government by collecting the guard charges from the borrowing organizations. And of late, there is a lot of demand from various state and central organizations for the deployment of SPF. So I request our Honorable Minister Garu that kindly take up this with the government and see that we get more number of force sanctioned, because if we have more number of force, we can provide better service to the other borrowing organization on the payment basis, and which will not have any financial burden on the government also, and it will provide a large number of employment opportunity to the Telangana youth also, sir. So we would seek sir's cooperation in this regard. Finally, to our new recruits, remember the oath which you have taken just now. Let it guide your actions and decisions, and serve the society with the utmost sincerity and dedication, and make a positive impact on the society. Once again, I congratulate all of you, each one of you, and wish you all the best in your further professional life. As we celebrate 1 year completion of Telangana state government, on behalf of SPF, sir, I promise and assure you that we will continue to provide best of the service to the state, which will bring good name not only to the SPF but to the Telangana government also. Sir, I thank you for gracing this occasion, coming despite your busy schedules. As we have seen, you are holding so many important portfolios. You are always busy, but you were kind enough to come and attend this function and spend your valuable time with our young cadets who are going to be motivated by your presence. Sir, thank you all on the behalf of the SPF. And once again, I congratulate all our new entrants in the service. Wish you all the best. Thank you. Jai Hind. Dr. Anil Kumar IPS, DG, TGSPF గారికి ధన్యవాదాలు. Presentation of prizes by Honorable Chief Guest to Puraskar Vijetas. సార్ కొంచెం వీళ్ళు రావాలి సార్ ఇట్లా ప్లీజ్ పక్కన చెప్తారండి సార్ వాళ్ళు ఇటు రావాలి సార్ వాళ్ళు ఇటు రావాలి కొంచెం రావాలి సార్ కొంచెం రైట్కి. మహమ్మద్ ముస్తఫా గారికి ముబారక్ శుభాకాంక్షలు. శివకుమార్కు శుభాకాంక్షలతో తర్వాత బెస్ట్ ఆల్రౌండర్ ఎస్ సంజయ్, బీటెక్ గ్రాడ్యుయేట్. బెస్ట్ ఆల్రౌండర్ సంజయ్కి శుభాకాంక్షలతో తర్వాత బెస్ట్ అవుట్డోర్ ఎం శివ గారు, ఇంటర్మీడియట్ చదివి ఉన్నారు. తర్వాత బెస్ట్ ఇండోర్ ఫ్యాకల్టీ రెడీగా ఉండాలి జి సత్తయ్య గారు. తర్వాత బెస్ట్ ఇండోర్ ఫ్యాకల్టీ జి సత్తయ్య ఇన్స్పెక్టర్, బిఎస్సి గ్రాడ్యుయేట్, అమ్మా నాన్నలు మల్లవ్వ పోచే గారు, మంచిర్యాల జిల్లా చింతపల్లి వాస్తవ్యులు. తర్వాత బెస్ట్ అవుట్డోర్ రాజు గారి సిద్ధంగా ఉండాలి. ఇన్స్పెక్టర్ జి సత్తయ్య గారికి శుభాకాంక్షలతో ఏ రాజు కానిస్టేబుల్, బీకాం గ్రాడ్యుయేట్, అమ్మా నాన్నలు. గౌరవనీయులైన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకున్నారు. మీ అందరి చేతుల మీదుగా చప్పట్లు అందుకుంటే మరింత ఆనందిస్తారు. మీ ఆశీస్సులు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన పెద్దలు, వేదికపై ఆసీనులైన టీజీఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు,
అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవి గుప్తా గారికి, ప్రిన్సిపల్ గారికి, అధికారులకి, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2024 బ్యాచ్ క్యాడెట్లకి, మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో 265 మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ పరేడ్ మీరు కన్న కలలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతామన్న మంచి రోజు ఇది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు, గత 33 ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న సంస్థ ఇది. అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు. తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు, సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది. ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాళ్లతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర భద్రత గౌరవాన్ని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ అకంఠిత దీక్ష, మరి అదేవిధంగా మీ పట్టుదల, మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం. పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు గత 9 నెలల నుంచి మరి కఠోర శిక్షణ. ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ డీజీ గారు వారిచ్చిన శిక్షణలో మీరందరూ కూడా ఈరోజు క్యాడెట్గా ఎదిగి, ఇదే ఒక ప్రధాన సాక్షిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీరు వైవిధ్యానికి, శక్తి సామర్థ్యాలకి ప్రతిరూపంగా కనిపిస్తున్నారు. ఇంజనీర్లు, ఫార్మసిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సహా ఉన్నత క్వాలిఫికేషన్లు కలిగిన మీరు మేధ, నైపుణ్యం, సామర్థ్యాల ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నారు. మాకు శిక్షణ అంతా కూడా పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను కూడా అర్థం చేసుకొని ఉంటారు. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన క్రమశిక్షణ, నిబద్ధత, టీం వర్క్లను కూడా అందిపుచ్చుకొని మీరు శిక్షణ పొందారు. ఈ విలువలే హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్, రక్షణ శాఖ సంస్థలనే కాకుండా ఈరోజు మరో ప్రధానమైన కార్యాలయ భద్రత కూడా మీ చేతుల మీదుగా, సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, దానికి తోడు నాగార్జున సాగర్ లాంటి ఆధునిక దేవాలయాన్ని కూడా కాపాడే విషయంలో మీరందరూ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ బాధ్యతలను తెలుసుకునేవి అనేకంగా ఉన్నాయి. చారిత్రక వేములవాడ, భద్రాచలం ఆలయాలను కాపాడటానికైనా, దేశానికి కీలకమైన డిఫెన్స్ సంస్థలను కంటిరెప్పలా రక్షించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుంది. దీనికి అసాధారణమైన కమిట్మెంట్ అవసరం అవుతుంది. సాహసంతో కూడిన మీ క్రమశిక్షణ పైనే ఈ కీలక సంస్థల భద్రత ఆధారపడి ఉంది. అదేవిధంగా క్యాడెట్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలు ఈ స్థాయికి ఎదగడం మర్చిపోలేని రోజు. సాధారణ యువత నుంచి
అద్భుతమైన రక్షకులుగా మారడం వెనుక మీరందరి కృషి, మీరందరి శ్రమ, మీ అందరి త్యాగాలు, మీరిచ్చిన మోటివేషన్ చాలా ఉన్నాయి. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది వారిది మాత్రమే కాదు, మీరు గర్వంతో గుండెల నిండా సంతోషం నింపుకున్న రోజుగా గుర్తుండిపోతుంది. తడబడకుండా గర్వంగా నిటారుగా నడుస్తూ వాళ్ళు చేస్తూ ఉన్న కవాతు, మీ ప్రోత్సాహం, మీరు నేర్పించిన సంస్కారానికి ప్రతీకగా నిలుస్తుందని ఆ తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు నా సందేశం ఏమిటంటే, మీరు వేసుకున్న యూనిఫామ్ మీ అధికారానికి మాత్రమే కాకుండా నమ్మకానికి, బాధ్యతకు చిహ్నం. ప్రజలు ఎంతో నమ్మకంతో మీ వైపు చూస్తూ ఉన్నారు. మీ పట్టుదలను, నిబద్ధతను ప్రశ్నించే సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో, త్యాగాలు చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఒంటరి వారు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవా తత్పరంతో కూడిన ఒక బలీయమైన శక్తిలో మీరు భాగమన్నది మర్చిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. బాధ్యతలో రాణించడానికి అవసరమైన సాధనలు, వనరులు, అవకాశాలతో ఎల్లవేళలా ప్రోత్సహించడానికి మేము మీ వెంటనే ఉంటాం. మీ సంక్షేమం మా బాధ్యత. ఎందుకంటే మన రాష్ట్ర భద్రత, పురోగతి మీ చేతుల్లో ఉంది. మీ బాధ్యతలను చేపట్టనున్న సమయంలో క్రమశిక్షణ, డ్యూటీ మైండెడ్నెస్ మిమ్మల్ని ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్లు కావాలి. మీ నిబద్ధత, మీ బాధ్యతలు, మీ వ్యక్తిత్వం, ధైర్యం, మీ పనితీరు నిర్ణయించేవి కావాలి. తద్వారా మీరు తెలంగాణ ఆస్తులనే కాపాడటమే కాదు, అందరిలోని స్ఫూర్తి నింపిన వారుగా ఒక గుర్తుగా నిలిచిపోవాలి. ఈ పరేడ్ గ్రౌండ్ మీరు వేసే బలమైన అడుగులు తెలంగాణ భద్రతను కాపాడే శక్తిని మీకు ఇస్తున్నాయి. తల పైకెత్తుకొని గుండెల నిండా బాధ్యతలు మోసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు వెళ్ళే దారి అన్ని వేళలా సులభంగా ఉండకపోవచ్చు. సంకల్ప బలంతో అవరోధాలన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాం. క్యాడెట్లకు మరి ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉద్యోగ అవకాశాలు మాకు కలగాలని, ఉద్యోగాలు మాకు రావాలని కాంక్షించి ముందుకు చూస్తూ ఉన్న చదువుకున్న పిల్లలకి, గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉత్తీర్ణులై పట్టభద్రులైన మా తమ్ముళ్ళకి, అన్నలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఈనాటి వరకు 50,000 పైచిలుకు, ప్రతి నెల సగటున 5,000 పై మించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఒక సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో మరి ఈరోజు కూడా ఈ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొని మరి వందలాది మందికి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ కష్టపడి చదువుకొని ఈరోజు క్యాడెట్లుగా నిలిచిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యక్తులుగా మీకు గౌరవం కల్పించే ప్రొటెక్షన్ ఫోర్స్లో జవాన్లుగా బాధ్యతల్లో చేరబోతా ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ మీ వెనుక ఉన్నారనే సంగతి మర్చిపోకండి. ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి మీరు గొప్ప అవకాశం వచ్చింది. గర్వంతో ముందుకు సాగండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశిస్తున్న మీకు అద్భుతమైన భవిష్యత్తును ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, ఈ పరేడ్ గ్రౌండ్లో పడే పటిష్టమైన అడుగులు అటు మీ వ్యక్తిగత కౌటుంబిక జీవితానికే కాదు రాష్ట్ర వికాసానికి కూడా తోడ్పడాలన్న సందేశం అందించిన ముఖ్య అతిథి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సులతో ఐ నౌ రిక్వెస్ట్ DG, TGF, SPF to felicitate Honorable Chief Guest with memento.
గౌరవనీయులైన ముఖ్య అతిథి మంత్రివర్యులకు జ్ఞాపిక ప్రదానం డీజీ గారి చేతుల మీదుగా. డీజీ డాక్టర్ అనిల్ కుమార్ గారు, మన స్పెషల్ సిఎస్ శ్రీ రవి గుప్తా ఐపీఎస్ గారు. श्रीमान दीक्षांत परेड संपन्न हुई, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। అనుమతి ఇవ్వబడింది. ముఖ్య అతిథిగా దీక్షాంత్ పరేడ్లో ప్రధానమైన అంశాల తర్వాత కనువిందుగా క్రమశిక్షణతో, సమయ పాలనతో, విద్యుక్త ధర్మ నిర్వహణలో మేమెప్పుడు ముందుంటామని వేదికపై ఉన్న ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులకు, స్పెషల్ సిఎస్ గారికి, డీజీ గారికి, ఇతర పెద్దలకు ఒక అభయాన్ని, ఆశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసంతో అందిస్తూ ఒక్కరొక్కరుగా కదిలి వస్తూ ఉన్నారు. పరేడ్ నిష్క్రమణలో భాగం. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. 9 నెలల శిక్షణా కాలంలో నవమాసాలు మన మానవ జీవన క్రమంలో అత్యంత పవిత్రమైనవి, ప్రభావవంతమైనవి. గుండెకు దగ్గరగా ఉన్న ఆయుధం సేవాభావానికి ప్రతీక. ఒక్కరొక్కరుగా కదిలి వెళ్తూ ఉన్నారు. ఏకరూప వస్త్రధారణలు, ఏకరూప ఆలోచన విధానం, సీనియర్ అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం, వ్యక్తిగత సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం లేకుండా రెయిన్బోర్డులు ప్రజా రక్షణ కోసం ప్రభుత్వం చెప్పిన బాధ్యత నిర్వర్తించడం కోసం మేము ఉన్నామన్న ఒక హామీనిస్తూ సాగుతున్నారు. మనకు తెలుసు, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషం నాస్తి, యోజక స్తత్ర దుర్లభ అన్నది వేదవాక్యం. ప్రతి వ్యక్తిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుంది, దాన్ని వెలికి చేయడం ప్రధానం. మైకేల్ అంజలో కూడా అదే అన్నాడు, ప్రతి శిలలో ఉన్న శిల్పం వెలికి తీయటమే మనం శిల్పిగా బాధ్యత అని. అలా ప్రభుత్వం, ఇందాక అనుబుల్ చీఫ్ గెస్ట్ అన్నారు, మీరెప్పుడు ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. క్రమశిక్షణతో, విధేయతతో, విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అని. మరి అకాడమీలో ఒక సామాన్యులుగా ఇంటర్మీడియట్, డిగ్రీలో, పీజీలో, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ చదివిన విద్యార్థులుగా అడుగుపెట్టిన మీరు ఈరోజు ఒక పరిపూర్ణమైన టీజీ ఎస్పీఎఫ్ సభ్యులుగా చట్ట పరిధిలో, రాజ్యాంగ రక్షణలో ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అన్నారు మన చీఫ్ గెస్ట్. అలాగే ఏ చిన్న కష్టానికైనా అవి మీ సామర్థ్యాన్ని వెలితీసేందుకే తప్ప ఇబ్బంది పెట్టేందుకు కాదు అని ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్టుగా ముందుకు సాగాలి. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది అనే మహనీయుల మాటల్ని మనం మనసులో నాటుకుంటూ ఈ వ్యయ ప్రయాసాల కోర్చి దీక్షాంత పరేడ్ మహోత్సవాన్ని వీక్షించడానికి వేంచేసిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఈ 265 మంది ఎస్పీఎఫ్ నూతన యోధుల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అలాగే ప్రజలందరికీ ఈ దృశ్యాన్ని, ఈ సంఘటనను అందించిన ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి
ఈ కార్యక్రమంలో ప్రతి క్షణం వెంట ఉండి మార్గదర్శనం చేసిన పెద్దలు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ డీజీపీ డాక్టర్ జితేంద్ర ఐపీఎస్ గారికి, అడిషనల్ డీజీపీ సంజయ్ జైన్ ఐపీఎస్ గారికి, అలాగే ఐజీపీ ఎం రమేష్ గారికి, ఎండి టీజీఎంటీసీ సుశీల్ కుమార్ గారికి, ఏజీ ఎండిసి సంగారెడ్డి రఘుబాబు గారికి, అలాగే మన సంగారెడ్డి ఎస్పీ రూపేష్ గారికి, జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఉపేందర్ రెడ్డి గారికి, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి గారికి, కమాండర్ జమీల్ బాషా గారికి, పరేడ్ గ్రౌండ్ డయాస్ నిర్మాణానికి సహకారం చేసిన అరవిందో కె నిత్యానంద రెడ్డి గారికి, అరవిందో పి శరత్చంద్రారెడ్డి గారికి, అలాగే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కేఆర్సి క్రోమ్ హోట్ గారికి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కేఆర్సి శేఖర్ గారికి, ఇంకా రెవెన్యూ, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ప్రభుత్వ విభాగం ఎస్పీ గారు, వారి సిబ్బంది, అమీర్పూర్ మున్సిపాలిటీ వారు, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ. గురువు గర్వపడేది ఎప్పుడంటే శిష్యుడు సమర్థుడుగా తయారైనప్పుడే. అలా గౌరవనీయులైన ఉపాధ్యాయులు అందరూ అద్భుతంగా శిక్షణ ఇచ్చారు. ఈ కవాతు ఇంత అద్భుతంగా కొనసాగడానికి కారణమైన కమాండెంట్ గారు, వారికి శిక్షణ ఇచ్చిన వారు, కవాతు విజయవంతం అయ్యేందుకు సహకరించిన శ్రీనివాసరావు గారు, ఎస్కే మౌలాలి గారు, ఇంకా అన్వర్ బాషా గారు, శ్రీనివాసరావు గారు, దేవిదాస్ గారు, ముఖ్యంగా కమాండెంట్ ఎన్ త్రినాథ్ గారు, అలాగే హెడ్ క్వార్టర్ నుంచి సహాయ సహకారాలు అందించిన కమాండెంట్ గారు త్రినాథ్ గారి పాత్ర మరవలేనిది అంటోంది ఈ వేదిక. ఘన నిర్వహణతో వీరు కార్యదీక్ష పటిమతో నూతన ఉద్యోగార్థుల్ని ఆశీర్వదించారు. ఇంత ఉల్లాసభరితంగా కరుణ పండుగగా అత్యంత అత్యద్భుతంగా సాగింది ఈ పండగ. మన ప్రియతమ డీజీ డాక్టర్ అనిల్ కుమార్ గారికి, వారు అనిర్వచనీయమైన సేవలు అందించారు వ్యవస్థ వృద్ధి కోసం. మరి ఆనరబుల్ చీఫ్ గెస్ట్ కూడా వారిని అభినందించారు.